బిగ్ బాస్‌లో ఫస్ట్ వికెట్ అయితే పడింది. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. నిజానికి హౌస్‌లో ఉన్న సెలబ్రిటీస్‌లో కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నా చెప్పాలన్నా ఇచ్చే కంటెంట్ అని చెప్పాలన్నా కూడా సృష్టి వర్మయే. అలాంటి సృష్టి వర్మ అనూహ్యంగా తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. ఆమె ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా షాకింగ్‌గానే అనిపించింది అందరికీ. అయితే ఎలిమినేషన్ తర్వాత జరిగే బిగ్ బాస్‌ని శివాజీ హోస్ట్ చేయడంతో మంచి హైప్ అయితే వచ్చింది. సీనియర్ నటుడు బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్ట్ కావడంతో ఆయన హోస్టింగ్ ఎలా చేస్తారన్నది ఆసక్తిగా చూశారు. అయితే ప్రోమో వచ్చేసింది కానీ శివాజీ అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. గతంలో బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేసిన అర్జున్, గీతూ రాయల్, హరియానా, రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళే బెటర్ అన్నట్లుగా సప్పగా పొంగింది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గేమ్‌ని గట్టిగా ఫాలో అయితేనే బజిల్ ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్‌తో చెడు కూడా ఆడుకోవచ్చు. గత సీజన్‌లో అంబటి అర్జున్ ఇదే చేశాడు. గేమ్‌ని పిన్ టు పిన్ ఫాలో అవుతూ జనాల్లో ఏవైతే సందేహాలున్నాయో వాటినే సూటిగా సుత్తి లేకుండా కొట్టినట్టుగా అడిగేవాడు. అయితే శివాజీ బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనేసరికి అంతకు మించి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం కానీ షష్ఠి వర్మ బస్ ఇంటర్వ్యూ చూస్తే అబ్బే పలసగా లేదు అన్నట్లుగా ఉంది. రోస్టింగ్ కాదు కదా, ప్రశ్నలు కూడా సప్పగా సాగినట్టే ఉన్నాయి. రివర్స్‌లో షష్ఠి శివాజీనే రోస్ట్ చేసినట్టుగా ఉంది. నిజానికి వేరే వాళ్ళైతే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూపై ఇంత అంచనాలు ఉండేవి కాదు కానీ ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కూడా కాదు. కానీ శివాజీ హోస్ట్ చేయడంతో బజ్ ఇంటర్వ్యూపై అంచనాలైతే పెరిగాయి. అయితే ఆయన హోస్టింగ్‌తో మాత్రం తుస్సుమనిపించారనే చెప్పాలి. బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ అనేది కేవలం బిగ్ బాస్ టీమ్ మాత్రమే ఇచ్చిన ప్రశ్నలే కాకుండా హోస్ట్ వేసేవాళ్ళు కూడా సొంతంగా కూడా అడగవచ్చు. గత సీజన్‌లో అదే అయింది. బజ్ ఎలా చేయాలంటే అన్ని ఎపిసోడ్స్ చూడాలి. 24 గంటలు షో ఫాలో కాకపోయినా కూడా అసలేం జరుగుతుందనేది అవగాహననే ఉండాలి. ఇప్పుడే వాళ్ళు ఇచ్చే ప్రశ్నలకు వెంటనే కౌంటర్ పడుతుంది. ఇప్పుడు శివాజీ ఉన్న బిజీ షెడ్యూల్‌లో బజ్ ఇంటర్వ్యూ కోసం అంత టైం కేటాయించకపోవడం కష్టం కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఏదైనా ప్రశ్నలు వేయడంతో అవే వేసి వెళ్ళిపోవడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. వీకెండ్‌లో నాగార్జున వచ్చి ఎలాగైతే ట్రక్ బ్యాగ్‌లో బిగ్ బాస్ టీమ్ అడిగినట్లుగా అడిగి వెళ్ళిపోతున్నారో బజ్ ఇంటర్వ్యూలోని శివాజీ అదే పాత్రని పోషించడం వల్ల బజ్ ఇంటర్వ్యూలో కావాల్సిన కిక్ అయితే కనిపించడం లేదు. ఎపిసోడ్ కూడా సప్పగా సాగిందనే చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.